ఏంటి కాంగ్రెస్కి సంబంధించి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అండ్ ఆ ఆశావాహులను ఎలా తృప్తిపరచడం జరిగింది కాంగ్రెస్ అక్కడ జిల్లా నాయకత్వం కావచ్చు లేకపోతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ మిగతా వాళ్ళని ఎలా సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది ఎక్కడ క్లారిటీ వచ్చింది మాట్లాడుకుందాం మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఉదయ్ ఇల్లెందు విషయంలో ఏం జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎన్నికలు జరగగా దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది జయకేతనం ఎగురవేసిందని చెప్పుకోవాలి అయితే ప్రధానంగా మున్సిపాలిటీలో మాత్రం అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ స్ట్రాటజీస్ అన్ని కూడా వర్క్ అవుతాయి దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పురాతన పట్టణంగా పేరొందినటువంటి ఇల్లందు మున్సిపాలిటీని సైతం కాంగ్రెస్ వన్ సైడెడ్ గా కైవసం చేసుకోగలిగింది ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డు స్థానాలు ఉండగా అందులో 19 స్థానాలను కాంగ్రెస్ తన వశం చేసుకుంది 3 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది 2 చోట్ల ఇండిపెండెంట్లు కూడా విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ గెలిచినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం అయితే అందుతుంది ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తవగా నిన్నే దాదాపు మెజారిటీ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అంతా కూడా పూర్తి చేశారు కానీ అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం 11:30కి చైర్మన్ గా ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి 2వ వార్డు అభ్యర్థినిగా ఉన్నటువంటి దొడ్డా కిరణ్ మిత్ర చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయగా పెండెల రాజు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇద్దరు కూడా ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే పూర్తి స్థాయిలో తమ రాజకీయ జీవితాన్ని అయితే కొనసాగించారు మొదటి నుంచి కూడా ఇల్లందు మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎత్తున శశ విషయాలు కొనసాగుతూ వచ్చాయి చైర్మన్ పీఠాన్ని ఎవరు కొనసాగించుకుంటారు ఎవరు దక్కించుకుంటారు అనే అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిజానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ప్రధాన అంతరుడుగా ఉన్నటువంటి మడుగు సాంబమూర్తి కుమార్తెకు మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించాల్సి ఉంది కానీ 13వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి మడుగు సాంబమూర్తి కుమార్తె ఓటమి చెందడంతో అకస్మాత్తుగా పూర్తి స్థాయిలో రాజకీయాలు తారుమారయ్యాయని చెప్పుకోవాలి మరోవైపు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా పలుకుబడికి చెందినటువంటి చాలా మంది వ్యక్తులు కూడా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చాలా పెద్ద ఎత్తున శ్రమించారు కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఆయన ప్రభావం ఇల్లందు మున్సిపాలిటీలో కూడా ఎక్కువగా ఉంటుంది ఆయన ప్రధాన అంచడుగా ఉన్నటువంటి కోరం కనుకే ఇల్లందు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో ఎవరికి చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టాలి ఎవరిని చైర్మన్ పీఠం వరిస్తుందనే అంశంపై చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగినప్పటికీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో దాదాపు దశాబ్ద కాలానికి పైగా పనిచేసినటువంటి టౌన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నటువంటి దొడ్డా డానియల్ సతీమణి దొడ్డా కిరణ్ మిత్రాను ఎట్టకేలకు చైర్మన్ పీఠం వరించింది ఈ రోజు ఉదయం అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ముగిసింది ఖచ్చితంగా ఇల్లందు పట్టణ ప్రాంతానికి కావాల్సినటువంటి నిధుల సమీకరణలో కావచ్చు ఇల్లందు పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం తను ఖచ్చితంగా మెరుగైనటువంటి బాధ్యతను పోషిస్తానంటూ కూడా దొడ్డా కిరణ్ మిత్ర మీడియాతో చెప్పుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ నిజానికి నిన్న ఉదయం 11:30కే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంటుంది కానీ చాలా పెద్ద ఎత్తున కాలయాపన జరిగింది హైదరాబాద్ లో ప్రత్యేక ఎన్నికల శిబిరంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా సమయానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోకపోవడంతో పూర్తిగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు ఈ రోజు ఉదయం 11 గంటలకి చైర్మన్ గా దొడ్డ కిరణ్ మిత్ర ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఇందుకు సంబంధించి కాలయాపన జరగడం వెనుక అటు చైర్మన్ ప్రమాణ స్వీకారం వాయిదా పడడం వెనుక చాలా పెద్ద ఎత్తున రాజకీయాల జోరుగా చర్చ అయితే కొనసాగింది చాలా పెద్ద ఎత్తున కొంతమంది స్థానిక నేతలు చైర్మన్ అభ్యర్థిని ఆకాంక్షిస్తున్నటువంటి వ్యక్తుల వద్ద పెద్ద ఎత్తున నగదులను డిమాండ్ చేసినట్లు ఎన్నికల ఖర్చులు కావచ్చు ఇతరత్ర ఖర్చుల కింద దాదాపు 1.5 కోటి డిమాండ్ చేసినట్లు ప్రచారం అయితే జరిగింది కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఈ అంశాలన్నింటి కూడా కొట్టిపారేస్తున్నారు కేవలం కౌన్సిలర్లు సమయానికి హాజరు కాలేదని అందులో భాగంగానే ఈ రోజు చైర్మన్ ప్రక్రియను చైర్మన్ ఎన్నికను వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ప్రధానంగా ఎంతో కాలం కాంగ్రెస్ పనిచేసినటువంటి వ్యక్తులకే చైర్మన్ పీఠాన్ని కట్టబెట్టాలని ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దొడ్డా కిరణ్ మిత్రకు ప్రస్తుతం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లభించింది సచిన్ ఆల్రైట్ ఉదయ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇక్కడి నుంచి నేరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇల్లందు గురించి మాట్లాడుకున్నాం ఇక్కడి నుంచి డోర్నకల్ తొర్రూరు జనగాం ఇక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది డోర్నకల్లో ఆధిపత్యం కాంగ్రెస్ అయినప్పటికీ ఎందుకు అక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయంలో ఆలస్యమైంది డీటెయిల్గా మాట్లాడుకుందాం బట్ అంతకన్నా ముందు అక్కడ ఉన్న ఆ నెంబర్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డోర్నకల్ మొత్తం 15 స్థానాల నుండి కాంగ్రెస్ 11 స్థానాల నుండి కైవసం చేసుకుంది బీఆర్ఎస్ 4 స్థానాల నుండి అక్కడ కైవసం చేసుకోవడం జరిగింది కానీ 11 స్థానాన్ని దక్కించుకున్న అక్కడ ఆలస్యమైన అంశం గురించి మాట్లాడుకున్న సందర్భం ఇక అక్కడి నుంచి డోర్నకల్ నుంచి మనం తొర్రూరు వెళ్దాం తొర్రూరులో ఏకంగా 16 స్థానాలు
మొత్తం 16 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ 7 స్థానాలను కైవసం చేసుకుంది. దాంతోపాటు బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఇంట్రెస్టింగ్ ఇక్కడ, ఎందుకంటే బీఆర్ఎస్ 9 స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ, అంటే మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ని దాటి ఒక స్థానాన్ని ఎక్స్ట్రా కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ గూటికే వెళ్ళిపోయింది చైర్మన్ పీఠం. కారణం మాట్లాడుకోబోతున్నాం. తొర్రూరు కాంగ్రెస్కి మొత్తం 7 కౌన్సిలర్లు ఉన్నారు, కానీ బీఆర్ఎస్ నుంచి మాత్రం 9 మంది కౌన్సిలర్లు గెలవడం జరిగింది. అయితే ఇక్కడ చాలా ఆచితూచి వ్యవహరించిందని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకని ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ కడియం కావ్య ఉన్నారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఓట్లు వేయడంతో సమానం అయిపోయింది. అంటే 9-9 అయిపోయింది. కాంగ్రెస్కి 9,